681. The concept of hybridization was introduced by. Concept of hybridization was introduced by whom? Concept of hybridization was introduced by Pauling. ఎవరు ఇంట్రడ్యూస్ చేసినారు? పౌలింగ్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. కాన్సెప్ట్ ఆఫ్ హైబ్రిడైజేషన్ ఈజ్ ఇంట్రడ్యూస్డ్ బై పౌలింగ్. పౌలింగ్ అనే సైంటిస్ట్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందని గుర్తుంచుకోండి. నెక్స్ట్ 682. The types of bonds. The types of bonds present in methane. Methane యొక్క ఫార్ములా CH4. మీథేన్ యొక్క ఫార్ములా CH4. ఎన్ని రకాల బాండ్స్ ఉంటాయి చూడండి. కార్బన్, హైడ్రోజన్, 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 హైడ్రోజన్. ఇందులో కార్బన్ హైబ్రిడైజేషన్ ఏంటిది? sp3. ఎందుకంటే సిగ్మా బాండ్స్ అనేవి 1 2 3 4 ఆల్ సింగిల్ బాండ్స్ ఆర్ సిగ్మా బాండ్స్. కాబట్టి 3 మొత్తం 4 ఉన్నాయి కాబట్టి 1 + 3 4 అవుతుంది. sp3 హైబ్రిడైజేషన్ అవుతుంది. ఇక హైడ్రోజన్లో ఎప్పుడు ఏముంటుంది? ఏ ఆర్బిటాల్ ఉంటుంది హైడ్రోజన్లో? ఓన్లీ s ఆర్బిటాలే ఉంటుంది హైడ్రోజన్లో. కాబట్టి ఇది కూడా sp3s బాండ్ అవుతుంది. ఇది sp3sa అవుతుంది. ఇది sp3sa అవుతుంది. ఇది కూడా sp3sa అవుతుంది. కాబట్టి ఏ రకమైన బాండ్స్ ఉన్నాయి? sp3s టైప్ ఆఫ్ బాండ్స్ ఆర్ దేర్. మీథేన్లో ఏ రకమైన బాండ్స్ ఉన్నవి? sp3s రకమైన బాండ్స్ ఉన్నాయి. నెక్స్ట్ 683 క్వశ్చన్ చూడండి. ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్ కార్బన్ అండర్గోస్ హైబ్రిడైజేషన్? కార్బను ఏ స్టేట్లో హైబ్రిడైజేషన్ అండర్గోస్ అవుతుంది అంటే కార్బన్ యొక్క వ్యాలెన్సీ 4 కదా, 4 వచ్చే విధంగా ఉన్నప్పుడు అదే హైబ్రిడైజేషన్ అవుతుంది. కార్బన్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 6 1s2 2s2 2p2. 2s2 అంటే ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. వ్యాలెన్సీ షెల్ మాత్రమే తీసుకోవాలి, కోర్ షెల్స్ అవసరం లేదు. ఇక్కడ 1 2 3 4. అయితే బాండ్లో పార్టిసిపేట్ చేసేటివి ఎప్పుడు అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్సే పార్టిసిపేట్ చేస్తాయి. బాండింగ్లో పార్టిసిపేట్ చేసేది, వ్యాలెన్సీ కౌంట్ అయ్యేది అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్స్కే కౌంట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయి? 2a ఉన్నాయి. అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నవి? 2a ఉన్నాయి. 2s to 2p2a కదా. ఇక్కడ నేను 4 రాసినాను, ఓకేనా? 4 రాయకూడదు, 2a రాయాలి. ఓకే, 2s to 2p2, 2s to 2p2. ఎన్ని ఉన్నాయి అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్స్? 2a ఉన్నాయి. అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్స్ 2 మాత్రమే ఉన్నాయి. కాబట్టి దీని వ్యాలెన్స్ ఎంత కావాలి? 2a కావాలి. కానీ కార్బన్ వ్యాలెన్స్ ఎంత? 4. కాబట్టి ఇదేమవుతుందంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక ఎలక్ట్రాన్ జంప్ అవుతుంది. ఇట్లా జంప్ అవడాన్ని ఏమంటారంటే ఫస్ట్ ఎగ్జైటెడ్ స్టేట్ అంటారు. ఇది వెళ్ళిపోయి ఇక్కడికి వచ్చేస్తుంది. ఫస్ట్ ఎగ్జైటెడ్ స్టేట్లో ఇప్పుడు అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయి? 1 2 3 4. 4 వచ్చింది కాబట్టి ఇప్పుడు హైబ్రిడైజేషన్ అవుతుంది. ఇప్పుడు ఏమవుతుంది? హైబ్రిడైజేషన్ అవుతుంది. కాబట్టి ఫస్ట్ ఎగ్జైటెడ్ స్టేట్లో మాత్రమే హైబ్రిడైజేషన్లో పార్టిసిపేట్ చేస్తుంది. ఫస్ట్ ఎగ్జైటెడ్ స్టేట్లో మాత్రమే హైబ్రిడైజేషన్లో పార్టిసిపేట్ చేస్తుంది కాబట్టి ఆన్సర్ దిస్ వన్ ఈజ్ ద ఆన్సర్. 684 క్వశ్చన్ చూడండి. ద ఫినామినాన్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ సేమ్ ఎలిమెంట్ ఇన్ డిఫరెంట్ ఫిజికల్ ఫార్మ్స్ ఈజ్ కాల్డ్. ఒకటే ఎలిమెంటు డిఫరెంట్ ఫిజికల్ స్టేట్స్లో ఎగ్జిస్ట్ అవ్వడాన్ని ఏమంటారంటే అల్లోట్రోపీ అంటారు. ఒకటే ఎలిమెంట్ డిఫరెంట్ ఫిజికల్ ఫార్మ్స్, డిఫరెంట్ షేప్స్, డిఫరెంట్ స్ట్రక్చర్స్లో ఎగ్జిస్ట్ కావడాన్ని ఏమంటారు? అల్లోట్రోప్స్ అంటారు. మన కార్బన్ 2 రకాల అల్లోట్రోప్స్ ఉంటాయి. ఒకటి క్రిస్టలైన్ అల్లోట్రోప్స్, ఇంకొకటి అమార్ఫస్ అల్లోట్రోప్స్. క్రిస్టలైన్ అల్లోట్రోప్స్లో మళ్ళీ మన సిలబస్లో ఉన్నవి, ఒకటి డైమండ్, ఇంకొకటి గ్రాఫైట్, ఇంకొకటి మనకు బక్మినిస్టరీన్ ఫుల్లరీన్ లేదా కార్బన్ 60, కార్బన్ నానో ట్యూబ్స్. ఇవన్నీ కూడా క్రిస్టలైన్ అల్లోట్రోప్స్. అన్నిటిలో కార్బన్సే ఉంటాయి, కానీ ఇదొక రకమైన షేప్ ఉంటుంది, దీనికో షేప్ ఉంటుంది, దీనికో షేప్ ఉంటుంది, దీనికో షేప్ ఉంటుంది. ఇవి క్రిస్టలైన్ అల్లోట్రోప్స్. ఇక అమార్ఫస్ అంటే ఏంటివి? కార్బన్ బ్లాక్, ల్యాంప్ బ్లాక్, ఇవన్నీ కూడా అమార్ఫస్ అల్లోట్రోప్స్. సో ఇవి మనకు అల్లోట్రోపీ మీన్స్ వాట్? ఎగ్జిస్టింగ్ ఇన్ డిఫరెంట్ ఫిజికల్ స్టేట్ విత్ సేమ్ కైండ్ ఆఫ్ ఎలిమెంట్స్. సో దట్ ఈస్ సెడ్ టు బి వాట్? అల్లోట్రోపీ. 685. Which of the following is not an amorphous form of carbon? అమార్ఫస్ ఏది? కోల్ అమార్ఫసే, కోకో అమార్ఫసే, గ్యాస్ కార్బన్ కూడా అమార్ఫసే. కానిది ఏది? C60. కాబట్టి అమార్ఫస్ కాకుండా క్రిస్టలైన్ అల్లోట్రోప్స్ ఏమేమి ఉన్నాయి? క్రిస్టలైన్ అల్లోట్రోప్స్ డైమండ్, గ్రాఫైట్, C60, బక్మినిస్టరీన్ ఫుల్లరిన్ C60 అంటే. నెక్స్ట్ వచ్చేసి కార్బన్ నానో ట్యూబ్స్. ఇవి ఏంటివి? క్రిస్టలైన్ అల్లోట్రోప్స్. అమార్ఫస్ కావు. అమార్ఫస్ అంటే ఇవి కోలు, కోకు,
గ్యాస్ కార్బను ఇవన్నీ కూడా ఏంటి అమార్ఫస్. అమార్ఫస్ అంటే వీటికి పర్ఫెక్ట్ షేప్ ఉండదు.